ఎవరికైనా ఏమైనా అయితే వాళ్ళు ఇమీడియట్ గా వెళ్ళే లొకేషన్ హాస్పిటల్. కానీ అదే హాస్పిటల్లోనే మీకు ఇంజురీ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే అయింది పెన్సిల్వేనియాలో, యార్క్ కౌంటీలో ఒక హాస్పిటల్ ఉంది, అదే యుఎంపిసి మెమోరియల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ర్యాండమ్ గా ఒక పర్సన్ వచ్చి 10:30 AM కి వచ్చి ఫైరింగ్ మొదలు పెట్టేశారు. ఈ ఫైరింగ్ లో ఇక్కడ ఏమైంది అంటే ఎంతో మంది పీపుల్ కి ఇంజురీ అని. సో అక్కడ పేషెంట్స్ కి సేఫ్టీ లేకుండా పోతుంది, కానీ అక్కడ పేషెంట్స్ కి ఏం అవ్వకుండానే వీళ్ళు ఇంతమంది షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ పర్సన్. ఇక్కడ ర్యాండమ్ పీపుల్ కి ఇంజురీస్ అవ్వగా అక్కడ కాప్స్ కి వచ్చి సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుందాం అంటే 2 ఆఫీసర్స్ కి డీప్ ఇంజురీస్ అనేవి. సో లాస్ట్ కి ఈ ఫైరింగ్ కంటిన్యూ అయ్యి హీ క్రియేటెడ్ బ్యారిగేట్. ఈ బ్యారిగేట్ తో పాటు ఇక్కడ ఏమైంది అంటే లాస్ట్ కి హీ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ బుల్లెట్, అంటే అతనే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో ఇక్కడ యుఎస్ఏలో హాస్పిటల్లో సేఫ్టీ లేకుండా పోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు. సో దీనిపై అక్కడ గవర్నర్, లోకల్ గవర్నర్ జార్జ్ సుఫీరో ఏమంటున్నారు అంటే కనుక ఇవాళ ఎవరికైతే ఏమైనా ఉంది, షిఫ్ట్ ఉంది అంటే కనుక మీరు షిఫ్ట్ కి వెళ్ళకండి. వేరే మీకు మీ పేరెంట్స్ కానీ అక్కడ పేషెంట్స్ కానీ మీరు విజిటింగ్ వెళ్తే కనుక అక్కడ పార్కింగ్ లాట్ లో ఉండండి. సిచ్యువేషన్ అంతా అప్రిహెండ్ చేసుకున్నాక వీళ్ళు లెట్ యు నో అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు భయాంకే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఇలా అవ్వడం అనేది, మెయిన్ గా హెడ్ క్వార్టర్స్ లో అవ్వడం అనేది ఒక షాకింగ్ గా గురితీస్తుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని చూసుకొని నెక్స్ట్ వేరే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తారా, అండ్ హాస్పిటల్కి వెళ్లే ముందు దీనిపై టైట్ సెక్యూరిటీ పెడుతున్నారా అని చెప్పి క్వశ్చన్ మార్క్స్ వస్తుంది. జస్ట్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. TV9 USA. థ్యాంక్ యూ.